సినీ నిర్మాతలు దర్శకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలని అన్నారు రేవంత్. సినిమా కార్మికుల్ని కూడా పిలిచి మాట్లాడతానని చెప్పారు. ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. పరిశ్రమలో కొత్తగా వచ్చే వారికి నైపుణ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమలో వివిధ అంశాలపై నైపుణ్యం పెంచేందుకు ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందన్నారు రేవంత్. తెలంగాణలో ముఖ్యమైన పరిశ్రమ సినిమా పరిశ్రమ అని చెప్పారు రేవంత్. పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించామన్నారు. పరిశ్రమలో నిర్మాతలు కార్మికుల అంశంలో సంస్కరణలు అవసరమని సూచించారు. నిర్మాతలు కార్మికులు ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుందన్నారు రేవంత్. సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరమని చెప్పారు. పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందామని చెప్పారు. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే కుదరదని చెప్పారు. అందరూ చట్టం పరిధిలో పనిచేయాల్సిందేనని చెప్పారు. హైదరాబాద్లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోందని, తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను చూడటమే తన ధ్యేయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎంతో నిర్మాతలు సినీ పరిశ్రమ పెద్దలు భేటీ అయినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ప్లీజ్. కొద్దిసేపటి క్రితమే నిర్మాతలు దర్శకులు సీఎంతో సమావేశమయ్యారు. ఇందులో ప్రధానంగా సినిమాకు సంబంధించినటువంటి అంశాలలో ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకా కొత్తగా తీసుకురావాలని ఏమేమి తీసుకురావాలి అనే దాని మీద ప్రధానంగా చర్చించారు. ఇక ఈ మధ్యకాలంలో మనం చూసాం, సినీ కార్మికులు ఆందోళన చేశారు. తర్వాత చివరికి ప్రభుత్వమే అందులో చర్య తీసుకొని ఆ ఆందోళనకు విరమించేలా చేసింది. వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయని తెలుసుకున్నది. తర్వాత వాటిని పరిష్కరించే దిశగా ముందుకెళ్దామని చెప్పేసి కార్మికులకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చర్చలు జరిపి వాటిని చర్చలు 2 రోజుల క్రితం ఉంచాయి. కాబట్టి ఇక ఇవాళ దర్శకులు తర్వాత నిర్మాతలు సీఎంతో కలిశారు. ఇందులో ఎక్కడ కూడా సినీ కార్మికులు తర్వాత ఈ దర్శకులు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా చూసుకోవాలి. తర్వాత సినిమాలకు సంబంధించినటువంటి అంశాలలో అంటే సినిమా పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాలలో కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, తర్వాత ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని అధిగమించి ఎట్లా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది అనే దాని మీద సినిమా దర్శకులను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రభుత్వం కూడా ఏమనుకుంటుంది, సినిమా విషయంలో ఎట్లా ముందుకెళ్లాలంటుంది, తర్వాత సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్లు కూడా ఎక్కువగా తెలంగాణలోనే తీసే విధంగా చర్యలు తీసుకోవాలి, ఆ దిశగానే ముందుకెళ్లాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కలిసినటువంటి సినీ దర్శకులకు తర్వాత నిర్మాతలకు సూచించారు. తర్వాత ఈ పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళ నైపుణ్యాలను పెంచే విధంగా సినిమా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత పరిశ్రమలలో వివిధ అంశాలు అంటే నైపుణ్యాలకు సంబంధించి లేదంటే ఇంకా ఇతర అంశాలకు సంబంధించిన దాని మీద ప్రత్యేకంగా ఈ కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే సూచన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వాళ్లకు సూచించారు. ఇక స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తాము, వీలైనంత వరకు అక్కడ తీసే విధంగా ఈ సినిమాకు సంబంధించినటువంటి అంశాలలో కొంత ఆలోచించాలి. ఈ స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ ఏరియాలో కొంత సినిమా తీసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు సూచించారు. వాటితో పాటు ఇక ఈ తెలుగు సినిమా పరిశ్రమ అనేది అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. సో దీన్ని మనము చాలా అవసరమైతే ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి తప్పిదాలు జరగకుండా అందరూ కలిసిమెలిసిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చూపించారు. ఇక తెలంగాణలో ముఖ్యమైనటువంటి పరిశ్రమలో ఈ సినిమా పరిశ్రమ కూడా ఒకటి. సో దీని దృష్టిలో పెట్టుకుని అందరూ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఏమన్నా అవసరం ఉన్నా తర్వాత ప్రభుత్వం నుంచి ఏమన్నా హెల్ప్ కావాలన్నా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఎవరు కూడా ఇబ్బందులు పడద్దు, తర్వాత ఆందోళనకు గురి కావద్దు, కార్మికులకు కూడా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక పరిశ్రమలలో నిర్మాతలు కార్మికుల అంశంలో కొన్ని సంస్కరణలు కూడా అవసరం ఉన్నది, వాటిని తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సీఎంతో సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చాయి. వీటితో పాటు ఇక కార్మికుల విషయంలో నిర్మాతలు కొంత మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకెళ్ళాలి. మానవీయ కోణంలో వాళ్ళ సమస్యలను కూడా
చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి సూచించారు. ఇక నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక పాలసీని తీసుకొస్తే బాగుంటుంది, ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో కార్మికుల సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, నిర్మాతలు ఏంటి, కార్మికులు ఏంటి అనే దాని మీద ఒక ప్రత్యేకంగా ఒక పాలసీని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది, ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి సినీ నిర్మాతలకు, దర్శకులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక వీటితో పాటు ఏదైతే సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి మానిటరింగ్ ఉంటుంది, ఆ మానిటరింగ్ అనేది ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ మానిటరింగ్ అనేది కూడా ప్రత్యేకంగా ఒకటి దానికి ఎట్లా ఉంటే బాగుంటుంది ఏంటనేది కూడా అట్లాంటి ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక పరిశ్రమకు ఏం కావాలి, ఒక పుస్తకాన్ని రాసుకుందాం, ఏమేమి కావాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇంకేం అవసరం ఉండదు, ఇలాంటి అంశాలలో కూడా ఒక పుస్తక రూపంలో వాటిని రాసుకుని ఆ దిశగా ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక హైదరాబాద్ లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతుంది కాబట్టి ఆ దిశ కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఎక్కడో కూడా సినిమా రంగం విషయంలో బయట వేరే రకంగా చర్చకు రాకుండా దీన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగానే సినీ కార్మికులు, దర్శకులు అంతా కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఇట్లాంటి కీలకమైనటువంటి సూచనలు చేశారు. రేపు ఢిల్లీ వెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయ నిపుణులతో భేటీ కానున్నారు. ఇటు ఏఐజీ హాస్పిటల్లో బయో డిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్ ను ప్రారంభించారు సీఎం. ఆవిష్కరణలకు తెలంగాణ సరైన వేదిక అని చెప్పారు. కేంద్రం నిర్లక్ష్యం వల్లే యూరియా కొరత అని మంత్రులు ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్గా ఎదిగిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తయారీ రంగం నుంచి ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణను మార్చుతున్నామన్నారు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో బయో డిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్ ను ప్రారంభించారు సీఎం రేవంత్. ఇన్నోవేటింగ్ ఫర్ భారత్ ది బయో డిజైన్ బ్లూ ప్రింట్ ను ఆవిష్కరించారు. ఆవిష్కరణలు చేయడానికి, స్టార్టప్లు ప్రారంభించడానికి సరైన వేదిక తెలంగాణ అని చెప్పారు. We established India's largest dedicated medical devices park at Sultanpur. It has best infrastructure for research, prototyping, testing and manufacturing. More than 60 companies are already operating there, including global majors and domestic leaders. My government will give you total support as a proactive partner. We will share historic medical data for research, but with strict Data Privacy Act. This is the right time to innovate from Telangana. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ భేటీ అయ్యింది. లోకల్ బాడీల్లో బీసీలకు 42% కోటా కల్పించే అంశంపై సబ్ కమిటీ ఏర్పాటు చేసింది సర్కార్. హైదరాబాద్ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన సబ్ కమిటీ భేటీ అయ్యింది. మీటింగ్ కు మంత్రి ఉత్తమ్, శ్రీధర్ బాబు అటెండ్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో సంప్రదించి 28లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది సబ్ కమిటీ. దీనిపై ఈ నెల 29న కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సెప్టెంబర్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో సర్కార్ వేగంగా చర్యలు చేపడుతోంది. కేంద్రం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఉందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. డిమాండ్కు తగిన యూరియాను కేంద్రం అందించలేకపోతోందన్నారు. కేంద్రం తప్పులను కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. యూరియా కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంపై ఉల్టా ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. యూరియా పక్కదారి పడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని కిషన్ రెడ్డి అనడంలో అర్థమేంటని విమర్శించారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి వీలైతే మోదీ సర్కార్ నుండి యూరియా తీసుకురావాలని సూచించారు. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఉండాలన్నారు. ఖమ్మంలో 57వ డివిజన్కి కేటాయించిన ఇండ్లు రాష్ట్రంలో మరెక్కడా మంజూరు చేయలేదని చెప్పారు. డివిజన్లో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పేదవాళ్ళకి మనం న్యాయం చేయాలి. ఏ సంక్షేమం అయినా ముందు వాళ్ళకి ఇవ్వండి. ముందు వాళ్ళకి అయిన తర్వాత ఇంకా కొంతమంది మిగులుంటారు, వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ టైంలో ఇవ్వు. ఇంటింటికి వెళ్ళి ఇచ్చి వాళ్ళ ఇల్లు పరిస్థితి ఏంటి, అమ్మ తొందరగా మొదలుపెట్టి కట్టుకోండి. అట్లాగే రేషన్ కార్డు వస్తే ఇంటికి వెళ్ళి ఇవ్వండి, కళ్యాణ లక్ష్యం వస్తే ఇంటికి వెళ్ళి ఇవ్వండి. ఏదైనా సీఎం రిలీఫ్ వాళ్ళకి ఏదైనా జబ్బు చేస్తే
ముఖ్యమంత్రి గారు ఇచ్చే పైసలు నేరుగా తీసుకెళ్లి ఇవ్వండి. తప్పకుండా. సోషల్ జస్టిస్ కోసం పోరాడేందుకు అందరూ ముందుకు రావాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అణిచివేయబడుతున్న వాళ్ళందరికీ రాజ్యాంగం భద్రత కల్పిస్తోందన్నారు. ఇలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు వివేక్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వాతంత్రం వచ్చినప్పుడు దానికన్నా ముందు కూడా మన జాతి కోసం ఎట్లా కాపాడుకోవాలి, మన జాతి కోసం మనము కొట్లాడాలని చెప్పి వారు నిరంతరం ముందున్నారు. ఏదేమైనా కానీ జాతి కోసమే వారు కొట్లాడడం జరిగింది. సో మనము కూడా నేర్చుకోవాలి. అందరు కూడా ఇదే చెప్తారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది, బలంగా ఉంది, గట్టిగా ఉంది. అంటే అది నిజంగానే వారి ముందు చూపు. కరీంనగర్ చొప్పదండి నుంచి ప్రారంభమైన రెండో విడత జనహిత పాదయాత్రలో మంత్రులు పాల్గొన్నారు. పొన్నంతో పాటు వివేక్, సీతక్క పాదయాత్రలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో భేటీలో పాల్గొననున్నారు మినిస్టర్స్. కరీంనగర్లో జనహిత పాదయాత్రలో బీఆర్ఎస్, బీజేపీపై నిప్పులు చెరిగారు హస్తం లీడర్లు. కమలం పార్టీ దొంగ ఓట్లతో గెలిచి బీసీ కోటాకు అడ్డుపడుతోందని మండిపడ్డారు పీసీసీ చీఫ్. బీసీలతో పాటు అన్ని వర్గాల క్షేమం కోసం రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని చెప్పారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు నేతలు. కేంద్రం ఇవ్వకపోయినా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి తీర్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి వర్గానికి మేలు చేస్తూ ముందుకెళ్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. కరీంనగర్లో రెండో విడత జనహిత పాదయాత్ర తొలి రోజు ముగిసింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న యాత్రకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఉప్పర మల్యాలలో నుంచి మొదలైంది. మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం యాత్రలో పాల్గొన్నారు. ఉప్పర మల్యాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంగాధర మండల కేంద్రంలోని మధురానగర్ చౌరస్తాలో పాదయాత్ర ముగిసింది. ओबीसी का, एससी का, एसटी का इनका हक और इनका न्याय और इनको आगे बढ़ने का बराबर का मौका मिले, ये काम राहुल जी की प्रेरणा से तेलंगाना की कांग्रेस कर रही है. దమ్ము ధైర్యం ఉంది, ఇస్తే మాట తప్పకుండా పని చేస్తాం, ఫలానా పని చేసినామని ఒకటి అడుగుతాం. అది దమ్ములోని నాయకుడి లక్షణం. అరే మీ ఏం లక్షణాలయ్యా? ఎన్నికలు వస్తే దేవుళ్ళు గుర్తొస్తారు, ఎన్నికలు అయిపోతే హిందూ ముస్లిం దయ్యాలు కయ్యాలు పెట్టి గుర్తొస్తారు. వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మూలబాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు నూతన రోడ్, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న వేములవాడ రోడ్డు వెడల్పు కార్యక్రమం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో కేసీఆర్ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని మాటిచ్చి తప్పారని మండిపడ్డారు. ఈ రాజన్న భక్తుల చిరకాల కోరిక 54 సంవత్సరం రోడ్డు వెడల్పు సంబంధించి ఇక్కడ 6 కోట్లతోటి 80 ఫీట్ల రోడ్డుకు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుమతితో ఈ రోజు ఇక్కడ పనులు ప్రారంభానికి 80 ఫీట్ల రోడ్డుకు శంకుస్థాపన చేసుకున్నాం. రవాణా వ్యవస్థ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ ప్రాధాన్యతనిస్తుందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే వినోద్. మున్సిపాలిటీ ₹1 కోటి నిధులతో అంబేద్కర్ చౌక్ జంక్షన్ అభివృద్ధి పనులు చేపట్టారు. అసెంబ్లీ సెగ్మెంట్ లో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఎమ్మెల్యే వినోద్. ఢిల్లీలో ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్ల గౌరవార్థం తాజ్ మాన్ సింగ్ హోటల్లో డిన్నర్ ఏర్పాటు చేశారు సీఎం రేఖా గుప్తా. ఈ విందులో రాష్ట్రం తరపు నుండి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన పరిషత్ డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పాల్గొన్నారు. సిపిఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు కుటుంబ సభ్యులు, నేతలు. ఆయన డెడ్ బాడీని గాంధీ మెడికల్ కాలేజ్కు అప్పగించారు కుటుంబ సభ్యులు. అంతకుముందు పార్టీ ఆఫీసులో సురవరానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సహా ముఖ్య నేతలంతా నివాళులర్పించారు. నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా నిలబడ్డ వ్యక్తి సురవరం అని కొనియాడారు నేతలు. ఆయన త్యాగాలు చిరస్థాయిగా గుర్తుండేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సీఎం.
కమ్యూనిస్టు యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. భారీ అంతిమయాత్ర తరువాత ఆయన డెడ్ బాడీని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు కుటుంబ సభ్యులు. సీనియర్ కామ్రేడ్కు తుది వీడ్కోలు పలికేందుకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రెడ్ సెల్యూట్ కామ్రేడ్ అంటూ అంతిమ వీడ్కోలు పలికారు. అంతకుముందు హిమాయత్ నగర్లోని మగ్దుం భవన్లో సురవరం సుధాకర్ రెడ్డి భౌతికాయానికి పోలీసులు 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి అధికారికంగా నివాళులర్పించారు. ఆ తర్వాత భారీ ర్యాలీగా గాంధీ హాస్పిటల్కు బయలుదేరారు. దారి పొడవునా కార్యకర్తలు జెండాలు పట్టుకొని మహానేతకు తుది వీడ్కోలు పలికారు. ఉదయం సురవరం భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అధికారం ఉన్నా లేకున్నా సిద్ధాంతాలను సురవరం ఎన్నడూ వీడలేదని చెప్పారు రేవంత్ రెడ్డి. ఆయనది రాజీపడని జీవితమని చెప్పారు. సురవరం జ్ఞాపకార్థం ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే మంత్రివర్గంలో చర్చించి ఆయన కుటుంబానికి అండగా ఉంటామన్నారు రేవంత్. కంచుపాడు కామ్రేడ్ గా పాలమూరు జిల్లా బిడ్డగా వారు వన్నె తెచ్చిండ్రు. సిద్ధాంతపరమైన రాజకీయాలను ఆచరించే వాళ్లకు తీరని లోటు. మల్లికార్జున్ ఖర్గే గారు కూడా వారి సానుభూతిని ఆ కుటుంబాలకు అండగా నిలబడతామని సందేశాన్ని చెప్పండి అని చెప్పి నాకు సూచన చేసిండ్రు. ఈ రోజు ఏఐసిసి పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటాం. సురవరం రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు డిప్యూటీ సీఎం భట్టి. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు కేబినెట్ లో తీర్మానం చేసి సురవరం పేరు చిరస్థాయిగా నిలిచేలా నిర్ణయం తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం. సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈ రోజు మనందరి నుంచి దూరం అయినటువంటి ఈ పరిస్థితుల్లో శోకతత్వ హృదయంతో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడమే కాకుండా వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తాం. అత్యంత అభిమాన నాయకుడిగా మేమందరం వారిని చూస్తాం. సురవరం సుధాకర్ రెడ్డి గారు అంతిమ పార్థివ దేహానికి వారిపై ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవం చూపించాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం అధికారుల అంచనాలతో చేయడం. సురవరం మృతి దేశ రాజకీయాలకు తీరని లోటన్నారు నేతలు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి శ్వాస వరకు నిలబడ్డారని చెప్పారు. ఆయన రాజకీయ జీవితం అందరికీ ఆదర్శమన్నారు నేతలు. సురవరం భౌతిక కాయానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య సహా ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ దత్తాత్రేయ, ఇతర నేతలు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను. దాంతోపాటు వారి సహచరులు పార్టీలో పనిచేస్తున్న మిత్రులందరికీ కూడా నేను సంతాపాన్ని తెలియజేస్తూ వారికి సుఖశాంతి సద్గతులు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. రోజు సుధాకర్ రెడ్డి గారితో నాకు సుదీర్ఘ రాజకీయ సంబంధాలు కానీ కలిసి పోరాటాలు చేశాం. ఈ రాష్ట్రం నుంచి ఆయన రాజకీయాల్లోకి కమ్యూనిస్టు ఉద్యమంలోకి రావడం, అక్కడి నుంచి దేశ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించడం, ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ సెక్రటరీగా పనిచేయడం, అనేక ఉద్యమాలు ప్రజాహితం కోసం పనిచేశారు. కమ్యూనిస్టు యోధుని తలుచుకుంటూ ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ పాడిన పాట అందరితో కన్నీరు పెట్టించింది. సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు నిలబడిన వ్యక్తి అంటూ కొనియాడారు. సురవరమ తెలుగు నేలపై నడిచిన ఎర్రని మందారమా. That's all for now.